Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. ఈరోజు కొంచెం లెంగ్త్ ఎక్కువైనా కూడా ఒక వ్యక్తి గురించి మీకు నేను డిస్కస్ చేయాలి. ఎన్నోసార్లు నేను డిస్కస్ చేశాను కానీ ఈసారి టూ స్పెషల్. ఎందుకు అంటే తను ఇంటర్నల్గా అంటే ఈ విషయాలు ఎవరు చెప్పొద్దన్నాడు కానీ మీకు కొన్ని విషయాలని హింట్లు ఇస్తున్నాను. మనం జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేస్తుంటామా? తను కూడా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లోనే అంటే మనం ఈసీలో ఈ మనము చేసిన ప్రయోగాన్ని అడాప్ట్ చేసుకునేసి తను కూడా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేస్తున్నారు. ఇంకా రైట్, దాన్నేముంది, మీరు చేస్తున్నారు తను కూడా చేస్తున్నారు అంటున్నారు కదా. ఇంకా స్పెషల్ ఏముంది అంటే మనము చిన్న చిన్న కాన్సెప్ట్లు తీసుకునేసి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేస్తుంటాం. అదే ఒక బాహుబలి సినిమా చేయాలి అంటే అవుతుందా? అయ్యే పనేనా? ఇదే క్వశ్చన్ నేను తనకు వేసాను. నేను లేదు సూర్య, ఖచ్చితంగా అవుతుంది. టెక్నాలజీని యూజ్ చేసుకునేసి అన్నీ చేయొచ్చు, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో అంత పెద్ద ప్రాజెక్టులు చేయొచ్చు అని చెప్పేసి నన్ను కన్విన్స్ చేస్తున్న ఒక టెక్నీషియన్ గురించి మాట్లాడాలి. ఆ టెక్నీషియన్ పేరే భేరి ఉమా మహేష్. సో ఎన్నోసార్లు నేను తన గురించి డిస్కస్ చేశాను, ఎన్నో రకాలు తన వీడియోలు కూడా ఈసీలో వచ్చి ఉన్నాయి. సో ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని విషయాల్ని గుప్తంగానే ఉంచమని చెప్పేసి తను అన్నారు. అందువల్ల ఇంక నేను డిస్కస్ చేయట్లేదు. సో తను ఏదో మ్యాజిక్ క్రియేట్ చేస్తారని, ఏదో వండర్ క్రియేట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో కాలమే దానికి సమాధానం చెప్పాలి. సో అలాంటి మల్టీ టాలెంట్ పర్సన్ బేరి ఉమా మహేష్ నిన్న మన స్టూడియోకి వచ్చి అంటే నా రిక్వెస్ట్ మీద ఈసీకి వచ్చి గుండుబాస్కి బండ్లాకి, ఎస్పెషల్లీ బండ్లాలో ఒక కీలకమైన క్యారెక్టర్ మా రెడ్డి గారు చేసిన క్యారెక్టర్కి డబ్బింగ్ తనే కావాలి, తను ఉంటే వేరే లెవెల్ ఉంటుంది అనుకున్నాను నేను. సో అదే రేంజ్లో నిన్న ఆ క్యారెక్టర్ని తను చేసిన విధానం కావచ్చు, డబ్బింగ్ చెప్పిన విధానం కావచ్చు, మిస్మరైజింగ్ అనమాట. వేరే లెవెల్లో ఉంది ప్రాజెక్ట్ అది. ఆ క్యారెక్టరైజేషన్ అంతా, తను మోడ్యులేషన్, ఎవ్రీథింగ్ అంతా వేరే లెవెల్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఆ క్యారెక్టర్ని కూర్చోబెట్టారు. సో థ్యాంక్ యూ ఉమా. మీరు అంటే నేను ఈవెన్ బండ్లా కావచ్చు, గుండుబాస్లో కావచ్చు, తనకి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని తనకు నేను ప్రిఫర్ చేశాను. కానీ ఏంటంటే తనకున్న బిజీ వర్క్ వల్ల ఏంటంటే ప్రాజెక్టులో, ఈ రెండు ప్రాజెక్టులోనూ ఎక్కడ కూడా తను ముందుకు రాలేని పరిస్థితి. నేను అర్థం చేసుకోవాలి కాబట్టి తను చేస్తున్న వర్క్స్ నాకు తెలుసు కాబట్టి, సిచ్యువేషన్ తెలుసు కాబట్టి నేను ఎక్కడ బలవంతం చేయలేదు. కానీ ఒకటి మాత్రం చెప్పాను నేను, మా ప్రాజెక్టులు అంటే ఈసీలో చేసిన ఏ ప్రాజెక్టులకైనా సరే మీ కాంట్రిబ్యూషన్ కంపల్సరీ ఉండాలని చెప్పాను నేను. సో అంతే స్ట్రాంగ్గా తను ఓకే సూర్య మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తానని చెప్పాడు. సో ఎంత బిజీలో ఉన్నా సరే నేను ఒక మాట చెప్పాను అంటే నా కోసం మా భేరి ఉమా మహేష్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. అందువల్లే నేను మార్నింగ్ నుంచి నైట్ 9 అయిపోయింది డబ్బింగ్ కంప్లీట్ అయిపోయే లోపల. 2 ప్రాజెక్టులకి దుల్లగొట్టేశాడు. నిజంగా మిస్మరైజింగ్ అనమాట. నిన్న నేను ఈ డబ్బింగ్ ఎంత ఎంజాయ్ చేశానంటే, ఎన్ని క్యారెక్టర్లు, ఒకటా రెండా, అట్ ఎ టైం అనమాట. ఒక్కొక్క సీన్లో ఒకటే సీన్లో 2 క్యారెక్టర్లు డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. సో డబ్బింగ్ చెప్పే ప్రాసెస్లో ఎలాగో మనం ఆన్లైన్ వెళ్తున్నాం కదా, 2 క్యారెక్టర్లు చెప్పమంటే ఒకటి ఈ గొంతు మార్చి చెప్తాడు, ఒకటి ఈ గొంతు మార్చి చెప్తాడు. పక్క పక్కనే ఉంటాయి క్యారెక్టర్స్. తనే చెప్పింది డబ్బింగ్, ఎవరికి అర్థం కాదు. అంత మల్టీ టాలెంటెడ్ పర్సన్. నిజంగా షాకింగ్లా అనిపించింది అనమాట. దాంట్లో పోలీస్ క్యారెక్టర్ ఒకటి ఉంది, ఇంకొకటి ఒక పొలిటికల్ లీడర్ క్యారెక్టర్ ఉంటుంది. పోలీస్ క్యారెక్టర్ చెప్తున్నాడు, పొలిటికల్ లీడర్కి చెప్తున్నాడు అట్ ఎ టైం అనమాట. వస్తుంటే అంటే ఒకటే సీన్లో ఉన్నారు ఇద్దరు. ఆ 2 క్యారెక్టర్లకి తనే చెప్తూ, అసలు ఏం టాలెంట్ రా బాబు. సో తనకు ఇంకా టైం రాలేదా ఏంటి అనిపిస్తుంటుంది అనమాట. సో అలాంటి మల్టీ టాలెంటెడ్ పీపుల్ సినిమా ఇండస్ట్రీలో కుప్పలు ఉన్నారు. కానీ ఏంటంటే వాళ్ళకి టైం రాక, ఇలాంటి గొప్ప వ్యక్తులకి టైం రాక వాళ్ళు అలాగే ఉన్నారు. కానీ వన్స్ టైం వచ్చి ఒకసారి బ్లాస్ట్ అయ్యారంటే వాళ్ళని పట్టుకోవడం ఎవడి వల్ల కాదు. అంత టాలెంటెడ్ పర్సన్ ఉమా మహేష్, నా ఫ్రెండ్ అని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతుంటాను. భేరి ఉమా మహేష్, గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్, గుర్తుపెట్టుకోండి ఈ నేమ్, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక రోజు సౌండ్ ఖచ్చితంగా గట్టిగా అనిపిస్తుంది. ఎంత గట్టిగా అంటే సౌండ్ రీసౌండ్ అవుతుంది. సో అంత గట్టిగా వినిపించే పేరు అది. అంత మంచి గొప్ప టెక్నీషియన్.
మల్టీ టాలెంటెడ్, వాట్ నాట్. తనకు ఇది రాదు సినిమా ఇండస్ట్రీలో అనేది చెప్పాల్సిన అవసరం లేదు. యాక్టింగ్ బాగా చేయగలడు, డబ్బింగ్ చెప్పగలడు, మిమిక్రీ చేయగలడు. తను బేసిక్గా మ్యూజిక్ డైరెక్టర్. ఇన్ని టాలెంటెడ్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పెట్టుకొని కూడా తను ఎక్కడో, అంటే అది ఖచ్చితంగా టైమే అది. ఒక టైం అంటూ వస్తే వాళ్ళని ఆపడం ఎవడి వల్ల కాదు. సో అలాంటి గొప్ప టెక్నీషియన్ నా గుండు బాస్ బండ్లాకి వర్క్ చేశారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఉమా. నిన్న మార్నింగ్ నుంచి, సో నేను ఓన్లీ 5 వరకు కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఏంటంటే 9 అయిపోయింది. అయినా కూడా ఓపిక్గా, సో 5 నుంచి 9 వరకు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఎండింగ్ స్టేజ్లో మొత్తం అంతా బ్లాస్ట్ అయిపోయి ఉంటాం. అంటే అందరికీ ఓపికలు నశించిపోయి ఉంటాయి. అయినా కూడా ఉమా ఏం చేశాడంటే ఎక్కడా కూడా ఓపిక నశించకుండా చాలా జాగ్రత్తగా కరెక్షన్స్ ఉంటే, లేదు మళ్ళీ చెప్తానని చెప్పేసి తనకు తనుగా, ఇది బాగాలేదు మళ్ళీ చెప్తానని చెప్పేసి తను బండ్ల గుండు బాస్కి ప్రాణం పోసాడు ఒక రకంగా. మీకు చూస్తే అర్థమవుతుంది. సో కొన్ని కొన్ని క్యారెక్టర్లకి కొంచెము, అంటే వాళ్ళు అంటే అంత కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు కదా, వాళ్ళ యాక్టింగ్ కొంచెం తక్కువ ఉన్నా కూడా అసలు డబ్బింగ్తో లేపాడు, ఎక్కడికో లేపాడు. సో అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఈసీలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఒక రకంగా ఈసీకి వన్ ఆఫ్ ద పిల్లర్ బేరి ఉమా మహేష్. నా స్నేహితుడికి నేను థ్యాంక్స్ చెప్పి నేను దూరం పెట్టలేను. అందువల్లే థ్యాంక్స్లు గట్రా ఏమి ఉండవు. నా ఉమా మహేష్ గొప్పగా ఎదగాలని, ఎదుగుతాడని కోరుకుంటున్నాను. సో ఇలాంటి టెక్నీషియన్స్ ఈసీలో కోకొల్లల మంది ఉన్నారు. కానీ ఏంటంటే అంతమంది టాలెంటెడ్ పీపుల్లో బేరి ఉమా మహేష్ అనేది అనే పేరు నాకు చాలా స్పెషల్. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. సో బేరి ఉమా మహేష్తో మీరు వర్క్ చేయాలనుకుంటే త్వరలోనే మీకు అన్ని విషయాలు తనే రివీల్ చేస్తారు. తను చేస్తున్న ప్రాజెక్టులు కావచ్చు, ఎవ్రీథింగ్ అన్ని విషయాలు. సో లక్షణంగా బేరి ఉమా మహేష్తో మీరందరూ ట్రావెల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.